ఈ మహాశివరాత్రి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కబడ్డీ పోటీలలో మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ కబడ్డీ ఇంత అద్భుతంగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి మన పోషం నర్సిరెడ్డి గారి అధ్యక్షతన మా టోర్నమెంట్ కన్వీనర్ పోషం వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఉమెన్స్ టోర్నమెంట్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. సో దీనికి మనకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విజయనగరం, కరీంనగర్, కృష్ణ, నల్గొండ, శ్రీకాకుళం, హైదరాబాద్, చిత్తూరు, రంగారెడ్డి ఈ జిల్లాల నుంచి టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక 10-15 నిమిషాల్లో ఇక్కడ కోర్టు వరకు వస్తారు. వచ్చిన తర్వాతకి ఎటువంటి విరామం లేకుండా ఒక మ్యాచ్ తర్వాత ఒకటి ఇమీడియట్ గా జరపాలని చెప్పేసి మా ఆల్రెడీ అఫీషియల్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ టీమ్ స్కెడ్యూల్ కూడా రెడీ చేశారు. మరికొద్ది నిమిషాల్లో ఈ టోర్నమెంట్ ఉమెన్స్ టోర్నమెంట్ కూడా ప్రారంభం అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నాము. మీరు చాలా ఓపిక్ గా ఎదురు చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్లేయర్స్ కూడా నిన్ననే టోర్నమెంట్ ఆడేసి వేరే జిల్లా నుంచి ఇప్పుడే రావడం జరిగింది, ఒక గంట కింద రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయారు. ఒక 10 నిమిషాల ఇక్కడ కోర్టు వరకు వస్తారు. రాగానే మనం ఈ టోర్నమెంట్ ని అద్భుతంగా ప్రారంభించుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అరే పిన్ని వద్దాను, నేను 500 డబ్బులు ఇవ్వరు పిన్నికి. పిన్ని వస్తున్నాయి, ఒక 500 క్యాష్ తీసుకొని పోయి అవతల రోడ్ అవతల 500 తీసుకొని పోయి ఇచ్చారా? కబడ్డీ అయితే చూడు, లైవ్ వస్తుంది కబడ్డీ 10 నిమిషాలు వస్తుంది. ఇక్కడ మీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మా కమిటీ తరఫు నుంచి ఎవరైతే మాకు డోనర్స్ ఉన్నారో, మెయిన్ ముఖ్యులు ఉన్నారో మా టీం వాళ్ళు వచ్చేసి చెప్తే గానీ ఎవరిని పంపించకండి. ఓన్లీ లేడీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ లోపల పంపించండి. జాగ్రత్తగా ఒక సైడ్ కూర్చోబెట్టండి. ఎందుకంటే ఇప్పుడు టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ తర్వాత కంట్రోల్ చేయాలంటే కష్టమైపోతుంది. కాబట్టి ఆ లైన్ దాటి ఒకళ్ళు కూడా ముందుకు రావద్దు. ఎందుకంటే ప్లేయర్స్ తోసుకుంటారు, మళ్ళీ మీద పడితే అనవసరంగా ఇంజురీస్ అవుతుంటారు. పదకొండు మంది వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మరి ఒక 10 నిమిషంలో లేడీస్ కబడ్డీ టోర్నమెంట్. మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే లైవ్ పైన సబ్స్క్రైబ్ బటన్ ఉంది, నొక్కండి, న్యాయం చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టోర్నమెంట్ ను ఎక్కడో దూరం ఉన్న వాళ్ళు కూడా R9 యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. సో ఇక్కడ జరిగే టోర్నమెంట్ ను R9 యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ లో వీక్షించవచ్చు. మనోహర్ అఫీషియల్ ఛానల్, అలాగే మనోహర్ అఫీషియల్ ఛానల్ ద్వారా కూడా ఈ టోర్నమెంట్ ను లైవ్ లో వీక్షించవచ్చు. మనోహర్ అఫీషియల్ అండ్ R9 యూట్యూబ్ ఛానల్, ఈ రెండు ఛానల్స్ ద్వారా లైవ్ లో వీక్షించడం కూడా లైవ్ లో అవైలబుల్ ఉంటుంది.